కటక్లో ప్రేక్షకుల అరుపులు, కేకలు చెవులు పగిలిపోయేలా ఉన్నాయి. కానీ అది కేవలం టీమిండియా విజయం కోసమే కాదు, మళ్లీ పుంజుకున్న ఓ హీరో కోసమవి. టీమిండియా డైనమిక్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ అంతర్జాతీయ వేదికపైకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతను చేసింది చూస్తే అచ్చం క్రికెట్ మాస్టర్ క్లాస్ లానే ఉంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టీ20 ఇంటర్నేషనల్లో భారత్ కేవలం గెలవడమే కాదు, డామినేట్ చేసింది. ఏకంగా 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. కానీ వార్తల్లో నిలిచింది కేవలం స్కోర్ బోర్డు కాదు. సౌత్ ఆఫ్రికా కేవలం 74 పరుగులకే ఆలౌట్ అయ్యి తమ టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది. కాదు, అసలు కథే వేరు. అభిమానులను, విశ్లేషకులను ఇద్దరినీ ఆకట్టుకున్నది హార్దిక్ పాండ్యా చూపించిన తిరుగులేని ప్రభావమే. అతను కేవలం ఆడలేదు, ఆటనే కొత్తగా నిర్వచించాడు. బ్యాట్, బాల్ రెండింటితోనూ ఒక కష్టమైన పరిస్థితిని పూర్తిగా తనవైపు తిప్పుకుని ఆటపై పట్టు సాధించాడు. అతని తిరిగి రాక కేవలం కంబ్యాక్ మాత్రమే కాదు, తాను మళ్లీ వచ్చానంటూ ప్రపంచానికి ఇచ్చిన ఒక బలమైన సందేశం అది. ఒక్క ఆటగాడు మ్యాచ్ మొమెంటంని ఇంత నిర్ణయాత్మకంగా ఎలా మార్చగలిగాడు? మరి ప్రపంచ స్థాయిలో టీమిండియా లక్ష్యాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? అసలు పరిస్థితి ఎలా ఉందంటే, టీమిండియా ఓ దశలో చాలా ఇబ్బందికరమైన స్థితిలో పడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా కీలక వికెట్లు కోల్పోయి బాగా తడబడింది. 15వ ఓవర్ పూర్తయ్యేసరికి 5 వికెట్లు కోల్పోయి కేవలం 115 పరుగులకే పరిమితమైంది. మొమెంటం మొత్తం ప్రత్యర్థుల వైపు వెళ్లిపోతోంది. ఇక పోటీపడే స్కోర్ అందుకోవడం కష్టమేమో అనిపించింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మ్యాచ్ గమనాన్ని మార్చగలిగే సత్తా ఉన్న హార్దిక్ పాండ్యా క్రీజ్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత చూసిందే అసలైన పవర్ హిట్టింగ్ ధమాకా. పాండ్యా కేవలం పరుగులు చేయడమే కాదు, ప్రత్యర్థుల బౌలింగ్పై ఓ రేంజ్లో విరుచుకుపడిపోయాడు. 200కి పైగా స్ట్రైక్ రేట్తో చెలరేగి 6 ఫోర్లు, 4 భారీ సిక్సులు బాది ఇన్నింగ్స్ రూపురేఖలనే మార్చేశాడు. అతని ఇన్నింగ్స్లో ఒక కీలకమైన మలుపు ఏంటంటే, ఆన్రిక్ నోర్జే బౌలింగ్లో పదునైన కట్ షాట్తో 4 కొట్టాడు. ఆ వెంటనే 5 వైడ్లు వచ్చాయి. ఈ పరిణామం మ్యాచ్లోని గతిని స్పష్టంగా ఇండియాకు అనుకూలంగా మార్చేసింది. అప్పటికే కేవలం 9 బంతుల్లో 20 పరుగులు చేసి, కామెంటేటర్లు చెప్పినట్లుగా గుర్రంలా దూసుకుపోతున్న పాండ్యా అదే వేగాన్ని కొనసాగించి చివరి ఓవర్లో ఏకంగా 12 పరుగులు రాబట్టి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరు సాధించేలా చేశాడు. ఇది నిజంగా ఓ ధనాధన్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఒత్తిడిలోనూ ఎంత అద్భుతంగా రాణించగలడో, చివరి ఓవర్లలో జట్టుకు కావాల్సిన కీలకమైన వేగాన్ని ఎలా అందిస్తాడో చెప్పడానికి ఇదో ఉదాహరణ. 176 పరుగులు చేయాలి. సౌత్ ఆఫ్రికాకు అది కష్టమే, కానీ చేయలేని పని అయితే కాదు. అయితే హార్దిక్ అదరగొట్టిన బ్యాటింగ్ వల్ల పడిన మానసిక దెబ్బ ఇంకా వాళ్లపై ఉన్నట్టుంది. సౌత్ ఆఫ్రికా చేజింగ్ మొదలుపెట్టాక వాళ్లు రిథంలోకి రాలేకపోయారు. ఆ తర్వాత పవర్ ప్లే ముగియగానే 45 పరుగులకి 3 వికెట్లు అనే స్థితిలో హార్దిక్ పాండ్యా బౌలింగ్కి దిగాడు. ఇది ముందుగానే రాసిపెట్టినట్టు అనిపించింది. తను వేసిన మొదటి బంతికే కీలక బ్యాటర్ని కీపర్ చేతుల్లో క్యాచ్ ఇచ్చేలా చేసి వికెట్ తీశాడు. ఈ వికెట్ మామూలు వికెట్ కాదు. అక్కడి నుండి సౌత్ ఆఫ్రికా వికెట్ల పతనం మొదలైంది. 45 పరుగులకే 4 వికెట్లతో వాళ్లు పూర్తిగా కష్టాల్లో పడిపోయారు. ఆ తర్వాత వాళ్ల ఇన్నింగ్స్ మొత్తం చిన్నాభిన్నమైపోయింది. చివరికి వాళ్లు కేవలం 12.3 ఓవర్లలోనే 74 పరుగులకే ఆలౌట్ అయ్యారు. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లో వాళ్లకిదే అత్యల్ప స్కోరు. ఇండియా బౌలింగ్ ప్రదర్శనకి మరింత వన్నె తెస్తూ జస్ప్రీత్ బుమ్రా కూడా తన 100వ టీ20 వికెట్ తీసి ఓ కీలక మైలురాయిని అందుకున్నాడు. ఇది ఆ రోజు ఇండియా పూర్తి ఆధిపత్యానికి నిదర్శనం. హార్దిక్ పాండ్యా ప్రదర్శన కేవలం తన వ్యక్తిగత మెరుపులు కాదు, ఇది టీమిండియా టీ20 వ్యూహాలపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది. పూర్తి ఫిట్నెస్తో ఫామ్లో ఉన్న హార్దిక్ జట్టు సమతూకాన్ని పూర్తిగా మార్చేస్తాడు. లోయర్ ఆర్డర్లో తొలి బంతి నుంచే గేరు మార్చి ఆడగల పవర్ హిట్టర్గా జట్టుకు ఉపయోగపడతాడు. అతని అద్భుతమైన స్ట్రైక్ రేటే దీనికి నిదర్శనం. మరీ ముఖ్యంగా అతను కీలకమైన సీమ్ బౌలింగ్ ఆప్షన్ కూడా. పార్ట్నర్షిప్లను బ్రేక్ చేసే సత్తా అతనికి ఉంది. తొలి బంతికే వికెట్ తీసి ఆ సత్తా ఏంటో చూపించాడు. ఈ విజయవంతమైన పునరాగమనం టీమిండియాకు ఫ్లెక్సిబిలిటీని, డెప్త్ని మరింత పెంచుతుంది. ముఖ్యంగా భవిష్యత్తులో ఉన్న ఐసీసీ ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా కీలకం. మరోవైపు సౌతాఫ్రికా నమోదు చేసిన రికార్డు అత్యల్ప స్కోరు తీవ్రమైన విశ్లేషణకు దారితీసింది. ట్రిస్టన్ స్టబ్స్ లాంటి పవర్ హిట్టర్గా పేరుపొందిన ఆటగాళ్లు కూడా మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో తీవ్ర పరిశీలనలో పడ్డారు. పాండ్యా ఫినిషింగ్తో ఇండియా చూపించిన ఆత్మవిశ్వాసానికి, సౌతాఫ్రికా ఘోరంగా కుప్పకూలడానికి మధ్య ఉన్న ఈ స్పష్టమైన తేడా రెండు జట్ల పట్టుదల, డెప్త్ గురించి తీవ్రమైన చర్చలకు ఆజ్యం పోసింది. 101 పరుగుల భారీ తేడాతో వచ్చిన ఈ విజయం
నిజంగా చెప్పాలంటే అదొక స్టేట్మెంట్. క్రికెట్ ప్రపంచాన్ని ఒకసారి కదిలించింది. ఈ గెలుపుతో సిరీస్లో మిగిలిన మ్యాచ్లు ఎలా ఉండబోతున్నాయో అనే ప్రశ్నలు మొదలయ్యాయి. రెండో టీ20 కోసం అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇండియా ఈ జోరును ఇలాగే కొనసాగిస్తుందా, లేక ఇంతటి ఘోర పరాజయం తర్వాత సౌత్ ఆఫ్రికా ఎలా పుంజుకుంటుంది అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హార్దిక్ పాండ్యా తిరిగి రావడంతో ఇండియాకు ఒక మ్యాచ్ విన్నరే కాదు, కొత్త ఉత్సాహం, వ్యూహాత్మక బలం కూడా లభించాయి. బ్యాట్తో, బంతితో ఒత్తిడిలో కూడా అదరగొట్టే అతని నైపుణ్యం అతన్ని జట్టుకు ఎంతో అవసరమైన ఆటగాడిగా మార్చింది. కటక్లో జరిగిన ఈ అద్భుతమైన మ్యాచ్ తర్వాత ఒక విషయానికి మాత్రం క్లియర్: హార్దిక్ పాండ్యా పాత ఫామ్కి వచ్చేశాడు. అతని ఎంట్రీతో ఈ సిరీస్ కథే మారిపోయింది. రాబోయే మ్యాచ్ల్లో మరింత మజా ఉంటుందని చెప్పకనే చెప్పాడు.